స్తోత్రములు ప్రభా. మన ప్రేమ నీ కుమారుని రక్త ప్రోక్షణ కిందకు వస్తా ఉన్నాం. దయచేసి ప్రభా నీ కుమారుని రక్తాన్ని ఆశ్రయిస్తుండగా ఆ రక్తం ద్వారా ప్రభా ఒక నూతనమైనటువంటి మార్గము ఆయన ఏర్పరిచినటువంటి కారణమును బట్టి ఎంతో ధైర్యముగా ఆ మార్గము గుండా కృపాసమును వద్దకు ప్రభా మరి ఎంతో ధైర్యంగా వస్తా ఉన్నాం. రాత్రి కూడా మాతో మాట్లాడండి. మా సమయం కొంత ఆలస్యంగా ఉంది, మమ్మల్ని క్షమించండి ప్రభు. అదే మా భాగం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాను. అన్ని ఎవరు కూడా మేము ఖాళీగా వెళ్ళకున్నట్లుగా సహాయం చేయండి. అండ్ ప్రభా ఇదేదో మరి కొంత జ్ఞానం నేర్చుకున్నట్టుగా, ఏదో కొన్ని మాటలు నేర్చుకున్నట్టుగా, కొన్ని పదాలు నేర్చుకున్నట్లుగా ఉండకున్నట్లుగా మీరే సహాయం చేయండి. తండ్రి యేసు ప్రభుని మేము తాకగలటకు సహాయం చేయండి. ప్రభా కనికరించు, మన నేత్రాలు వెలిగించు, మా అందరితో మాట్లాడు. ఎవరస్తులు ప్రభారక్కర్లు, వారి భయాలు, వారి ప్రశ్నలు, సందేహాలు, తీర్మానాలు అన్ని కూడా ఎరిగిన దేవుడు తండ్రి. మీ నామాన్ని వారి జీవితంలో మహింపరచుకొని ప్రార్థిస్తా ఉన్నాం. తీసుకొచ్చిన వారి స్తోత్రములు దగ్గర తండ్రి మా సంగ దీవెనకరంగా చేయమని, నిష్ప్రయోజనాలు కూడా మరుగు చేసి బలపరిచి వాడుకున్నామని మీకు అప్పగించుకుంటాం. మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించడానికి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. కొంత ఆలస్యమైందండి, మన్నించండి. బట్ లెట్స్ గో టు వాట్ వీ హ్యావ్ బిన్ స్టడీయింగ్. మనము యెహోషువ గ్రంథం చదువుతున్నాం. యెహోషువ గ్రంథం నేను కొంతసేపట్లో నా స్క్రీన్ కూడా షేర్ చేస్తాను. బట్ లెట్స్ గో విత్ వాట్ వీ బిన్ డిస్కసింగ్ సో ఫార్. యెహోషువ గ్రంథం గురించి మనం మాట్లాడాము. మొదటి 5 అధ్యాయాలు ఈ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించుటకే సిద్ధపాటును గురించి మాట్లాడుతూ ఉన్నాయి కదా. ఇట్ టాక్స్ అబౌట్ అవర్ ప్రిపరేషన్ టు ఎంటర్ ఇన్ టు ద ల్యాండ్. ఆ తర్వాత 6 నుంచి 12 how do we begin to participate or enter into that war కదా, enter into the victory, participation in the victory. ఇప్పటికే యేసు ప్రభు యొక్క విజయము ఉంది కదా. అయితే ఆ విజయంలోనికి మనం ఎట్లా ప్రవేశిస్తాము అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి సంగతులు 6 నుంచి 12లో ఉన్నాయి. ఆ తర్వాత 13 నుంచి 24లో ఆ చివరి భాగంలో ఉన్నటువంటి సంగతులు ఏంటంటే, ఈ విజయంలో ఎట్లా కొనసాగుతాం, లేదంటే ఆ భూమిలో ఎట్లా కొనసాగు, ఆ స్వాస్థ్యంలో ఎట్లా కొనసాగుతాం అనేటువంటి ఆ యొక్క ఆలోచన ఉంది దాంట్లో. అయితే దీనికై మనము మొదటి భాగంలో కొన్ని సంగతులు చూసాం కదా. మొదటి భాగంలో కూడా వాళ్ళు ఏం చేశారు చూడండి. ఎట్లా అంటే వాళ్ళు ఉన్నటువంటి మోయాబు అరణ్యంలో నుంచి వారు దాటి యోర్దాను దాటినారు. అదొక భాగము కదా, అదొక భాగము. ఆ మోయాబు అరణ్యం నుంచి ఆ యొక్క యోర్దాను దాటడం వరకు మనం చూసాం కొన్ని సంగతులు. ఎలాంటివంటే ఇదంతా కూడా యేసు ప్రభు మీద ఆధారపడింది. ఎలాగైతే ఇజ్రాయేలీల విజయము యెహోషువ మీద ఆధారపడిందో అలాగే క్రైస్తవుల యొక్క విజయం అంటే ఏంటి చెప్పండి. విజయం అంటే మీరు రాసే ఎగ్జామ్ లో విజయమా, లేదంటే ప్రమోషన్ దొరకడం విజయమా? ఏంటి అసలైనటువంటి విజయము? అసలైనటువంటి విజయం ఏంటి? అసలైనటువంటి విజయం ఏంటి చెప్పండి. అసలైనటువంటి విజయం ఏంటంటే ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పట్టులోనికి రావడమే విజయము కదా. ఆంధ్ర మందులలో చూస్తే ఎంతో గిదము ఎన్నో సార్లు చెప్పాను మీకు కదా. ఆది కాండంలో మనం చూస్తే యాకోబు నీ దేవుడు ఏమన్నాడు? యాకోబు తుంటి ఈ ఎముక పైన దేవుడు చేయి పెట్టగా ఏం జరిగిందంట? తుంటి అది కొంత వేరయ్యింది కదా, గాయమైంది. అప్పటి వరకు పెరుగులాడుతున్నటువంటి వాడు ఇప్పుడు దేవుడిని పట్టుకొని వేలాడుతున్నాడు. ఇది దేవుడు ఏమన్నాడు తను చూసి? నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి అన్నాడు. కాబట్టి ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఏంటంట ఇజ్రాయేల్ అన్నాడు. మనం ఆలోచించాలా, ఎట్లా గెలుపు అంటాడేంటి? చూస్తే ఏమైంది? గాయమైంది. గాయాన్ని గెలుపు అంటాడేంటి దేవుడు? గాయాన్ని గెలుపు అనట్లేదు. గాయం ఇస్ నాట్ ద పాయింట్. ఏమైంది తెలుసా? దేవునితో ఓడిపోయినాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవునితో ఓడిపోవడమే మానవుని యొక్క గెలుపు. ఇంకో పాటలో చెప్పాలంటే దేవునితో మనం ఓడిపోతే అందరితో గెలవగలం. అదే పరిస్థితిలో మనం దేవునితో ఓడిపోతే అందరితో మనం గెలవగలం. టు బి డిఫీటెడ్ ఈస్ టు బి ప్రివేలింగ్ విత్ గాడ్. ఇంకో మాట చెప్పనా, మిగతా అందరితోనే గెలుపు కాదు, దేవుణ్ణి కూడా గెలవగలము. దేవుణ్ణి ఎట్లా గెలవగలం చెప్పండి? చెప్పాడు కదా అక్కడే చూడండి, ఆది కాండము కదా.
దేవునితో ఎట్లా గెలవగలము? మనం ఆలోచన చేయాలా. దేవునితోనే ఎట్లా గెలుస్తున్నాడు? దేవునితో ఎట్లా గెలుస్తున్నాడు? క్లియర్ గా చెప్తున్నాడు అక్కడ. ఆ నువ్వు మానవునితో పోరాడి గెలిచినావు అంటున్నాడు కదా. నీవు గెలిచినావు అంటున్నాడు. దేవునితోనూ మనుషులతోనూ ఆ, పోరాడి గెలిచితివి గనుక ఇక ఆ. మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. కదమ్మా, ఎన్నో వచ్చినమ్మా? 28 వర్స్. చదమ్మా. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ ఆ, మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట ఆ, నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఆ. దేవునితో ఎట్లా గెలిచాడంట? దేవుని చేతిలో ఓడిపోవడమే దేవునితో గెలవడం. టు బి డిఫీటెడ్ బై ద లార్డ్ ఇస్ టు ప్రివేల్ విత్ ద లార్డ్. ఇంకా ఆయన్ని గెలవడం అంటే ఇంకా ఆయన్ని యుద్ధంలో ఏదో మనం పెనుగులాడి ఆయన్ని, కొన్నిసార్లు మనం ప్రార్థన అట్లా చేస్తాం, మనం భక్తి అట్లా చేస్తాం. ప్రభాని ఇట్లా చేస్తున్నాను కదా ఇప్పుడు ఇది చెయ్యి, మనం ఏదో ఆయన్ని చేసేసి ఆయన చేతిని మనం వంచేస్తున్నట్టుగా, ఆల్మోస్ట్ యాజ్ దో వి ఆర్ ట్విస్టింగ్ హిస్ ఆర్మ్. It doesn't work that way. It doesn't work that way. To be defeated by God is to have victory with the Lord. Is to have victory with the Lord. కదా. కనుక ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆదికాండం 32వ అధ్యాయంలో ఆ జరిగినటువంటి పెనియల్ దగ్గర అనేటువంటి ఆ సందర్భంలో ఇప్పుడు సిస్టర్ చదివినట్టుగా దేవునితోనూ మానవునితో ఏం చేశాడంట? ఆయన పోరాడి గెలిచాడు అంటున్నాడు. కానీ వాస్తవంగా మన భాషలో చూస్తే, మన అనుభవం బట్టి చూస్తే ఏం జరిగింది? యాకోబుకి గాయమైంది, ఓడిపోయినాడు, వేలాడుతున్నాడు, దేవుని పట్టుకొని వేలాడుతున్నాడు కదా. దేవుని పట్టుకొని వేలాడడమే అదే గెలుపు. దేవుని మీద ఆధారపడమే గెలుపు కదా. అప్పటి వరకు పెనుగులాడాడు, అప్పటి వరకు అటు ఇటు చేశాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? ఇప్పుడు నడుము దెబ్బతిండింది. నడుము దెబ్బతినడంలో ఎట్లుంటది చెప్పండి? ఇంకా నడుము దెబ్బతింటే ఇంకా అన్ని దెబ్బతిన్నట్టే కదా. కాబట్టి గెలుపు అనేటువంటిది, గెలుపులోనికి ఎట్లా వస్తామో మనము, గెలుపు అనేటువంటిది ఏంటి అంటే, అనుదిన జీవితంలో మనము బయటికి కనిపించే సంగతులు ఉంటాయి. మన ఉద్యోగంలో, మనం చేసేటువంటి పనిలో, కుటుంబ పరిస్థితుల్లో, ఆ సంగతుల్లో, అన్ని విషయాల్లో ఆ యొక్క ఆశీర్వాదం ఉండడం అనేటువంటిది అదొక సంగతి. కానీ అసలైనటువంటి ఒక విశ్వాసికి గెలుపు ఎక్కడ ఉంది అంటే, దేవుని చేతిలో ఓడిపోవడమే మానవుని యొక్క గెలుపు. టు బి డిఫీటెడ్ బై గాడ్ ఇస్ టు హ్యావ్ విక్టరీ విత్ గాడ్ కదా. కనుక యాకోబు జీవితంలో మనం గమనిస్తాము కదా, తనకు బలమైనటువంటి, తన బలముకు కేంద్రమైనటువంటి ఆ యొక్క తుంటి కదా, ఆ యొక్క ఆ బలమైనటువంటి మనిషి నిలబడాలంటే దాన్ని పట్టుకొని ఆధారపడాల కదా. అయితే దాన్ని ఏం చేశాడంటే అది వలిసిపోయింది కనుక దానిని బట్టి ఏమొచ్చింది? బలము అంతపోయింది. దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుని మీద ఆధారపడే కొలది ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? చూడండి 28. And he said, thy name shall be called no more Jacob but Israel, for as a prince thou hast power with God and with men and hast prevailed. To have power with God and to prevail with God. ఏం అవసరం చెప్పండి? ఏంటి? టు బి డిఫీటెడ్ బై గాడ్, టు లీన్ ఆన్ హిమ్, టు లీన్ ఆన్ హిమ్. చాలాసార్లు మనం అట్లా చేయము కనుక ఇదే అసలైనటువంటి విజయం. సో బ్యాక్ మనం మాట్లాడుకున్నటువంటి ఆ యొక్క సందర్భంలో కూడా ఈ విజయము లోనికి ప్రవేశించుట ఒక విశ్వాసి యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయం మీద ఆధారపడింది కదా. యేసు ప్రభు యొక్క విజయం మీద ఆధారపడింది, మన మీద ఆధారపడలేదు. ఎలాగైతే ఇజ్రాయేలీల యొక్క విజయము ఎవరి మీద ఆధారపడిందంట? యెహోషువ మీద ఆధారపడిందో ఆ నియమం మనం చూసాం. ఇంకొక మాట చెప్పేస్తాను చూడండి, సొలొమోను పరమగీతము 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. మన చివరి స్థితి ఎట్లా ఉందో. ఇది విశ్వాసి యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి ఆ యొక్క సందర్భము, ఆ యొక్క అనుభవం చూపిస్తా ఉంది. ఎట్లా ఉందో చూడండి. ఇది మనకి యెహోషువ గ్రంథంలో చూపిస్తుంది. ఇదే మనకు యాకోబు యొక్క అనుభవంలో 32వ అధ్యాయంలో కనిపించింది. చూడండి 8వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంన వచ్చినది ఎవతే, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని. చాలమ్మా చాలు. ఎట్లొస్తుందంట ఆమె? ఎట్లొస్తుందంట? ప్రియుని ఆనుకొని వస్తుందంట కదా. ఇంగ్లీష్ లో రాసింది, హూ ఇస్ దిస్ హూ కమెత్ అప్ ఫ్రమ్ ద విల్డర్నెస్ లీనింగ్ అపాన్ హర్ బిలవెడ్. మనసు మీద చేయబెట్టుకుని మనం ఆలోచన చేద్దాం. నిజంగా దేవుని మీద ఆ రీతిగా ఆధారపడుతున్నామా? మనం నిజంగా అలాంటి అనుభవంలోనికి వచ్చామా? లేదంటే అందరు చేస్తున్నదే మనం కూడా చేస్తున్నామా? డ్రామా, నాటకం
అందరు కూడా బైబిల్ పట్టుకున్నారు, అందరు పదాధ్యాయులు చదివేస్తున్నాం అని చెప్తున్నారు, అందరు కూడా మీటింగ్లకి వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారు, అందరూ సాపలే చేస్తున్నారు, అందరు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. మనం కూడా అది చేసేసి అబ్బా నేను భలే చేసేస్తున్నాను, లేదంటే ఇదన్నీ చేస్తున్నాను కదా, అంటే ఇది యాకోబ్ దేవునితో పెరుగులాడినట్లుగా నేను ఇవన్నీ చేసేస్తున్నాను కదా, దేవుడు నన్ను ఆశ్రయించేయాలా? కానీ ఎక్కడుంది విజయము? చెప్పండి. యాకోబు ఎప్పుడు అన్నాడు? యాకోబుకి 3 మాటలు చెప్తాడు. ప్రిన్స్, పవర్, ప్రివేల్, 3 మాటలు చెప్తాడు. 32 అధ్యాయం 8వ వచనం, ఆదికాండం 28 క్షమించండి, 32:28. Thou art as a prince, thou have power with God and with man, and thou hast prevailed. 3 మాటలు చెప్తాడు. మనం కూడా ప్రిన్స్ లాగా ఉండాలా? మనం కూడా పవర్ ఉండాలా దేవునితో? అంటే దేవుని మీద పని చేస్తుందంట బలము, యాకోబు బలము ఎవరి మీద పని చేస్తుందంట చెప్పండి? దేవుని మీద పనిచేస్తుందంట. మనిషి బలం దేవుని మీద పనిచేయడం అంటే ఏంటి? ఎట్లా పనిచేస్తుంది? ఎక్కువ ప్రార్థన చేస్తూ వచ్చేస్తుందా? ఎక్కువ ఏదో ప్రార్థన చేయాలా, కానీ ఏ వైఖరితో చేస్తున్నాం అనేటువంటిది ముఖ్యం. ఎక్కువ ప్రార్థన బైబిల్ చదివినంతట్లో వచ్చేస్తుందా? బైబిల్ చాలా చదవాలా, కానీ ఏ వైఖరితో చదువుతున్నాం అనేది ముఖ్యం. అవునండి. కనుక యాజ్ అ ప్రిన్స్ thou hast power with God and with man, and thou hast prevailed. కదా? మీరు కొంతమంది ఇంగ్లీష్ బైబిల్ చదువుతా ఉంటే వేరే వేరే ట్రాన్స్లేషన్ చదువుతున్నారేమో. కేజేవి చదవండి. ఎందుకు తెలుసా? కేజేవి రాసిందే ఎందుకు, ఏ ఉద్దేశంతో, ఎట్లా రాశారంటే అది గుర్తుండడానికి రాశారు, గుర్తుండిపోవడానికి రాశారు. లాంగ్వేజ్ పోయిటిక్ గా, ప్రోజ్ గా ఉంటే అది ఈజీగా మనకు అట్లా గుర్తుండిపోవడానికి ఆ ప్రాస పలికేటువంటి మాటలు, అలిటరేషన్, ఇలాంటి ఎన్నో డివైజెస్ వాళ్ళు యూజ్ చేసి రాశారు విద్వాంసులు. సో స్టిక్ విత్ కేజేవి. సరే, కనుక మనం మాట్లాడుతున్నది ఏంటంటే వాళ్ళు బయలుదేరి ఎక్కడి వరకు వచ్చారు? యోర్దాను వరకు వచ్చారు. యోర్దాను దాటడం అనేటువంటిది ఇంకొక భాగము, ఇంకొక సిద్ధపాటు. యోర్దాను దాటిన తర్వాత ఎరుకో యుద్ధానికి ముందు వరకు సిద్ధపాటు. 3 భాగాల్లో ఉంది సిద్ధపాటు కదా. కొన్ని నియమాలు ఇక్కడ కనపడతాయి, కొన్ని ఇక్కడ కనపడతాయి, కొన్ని ఇక్కడ కనపడతాయి. మనం కుదిస్తున్నాము. ఇంకా ఈ రోజుతో ఇంకా మనం ప్రిపరేషన్ ముగించుకొని ప్రభు సాయం చేస్తే మనము కొంత ఇంట్రొడక్షన్ ఆఫ్ ది వార్ కూడా చూస్తాం, విక్టరీ. కనుక ఎలాంటి సిద్ధపాటు కలిగినారు? మొట్టమొదటి అధ్యాయంలో మనం చూసాం. వీళ్ళ అనుభవం అంతా కూడా ఎవరి అనుభవంతో ముడిపడింది? యెహోషువ అనుభవంతో ముడిపడింది కదా. ఈ సంగతులన్నీ కూడా నువ్వు యెహోషువ చెవుల్లో పలుకు అని చెప్తాడు. చూడండి, నేను ఇది కలిపి చెప్పట్లేదు మాటలు. నిర్గమాకాండము 17వ అధ్యాయము బైబిల్లో మొట్టమొదటిసారి యెహోషువ కనిపించేటువంటి సందర్భం అది. నిర్గమాకాండము 17వ అధ్యాయము అమాలేకులతో జరుగుతున్నటువంటి యుద్ధము. ఇది కూడా భలే చక్కగా ఉంటది. ఫస్ట్ టైం వాళ్ళ అనుభవంలో వాళ్ళు బండ నుంచి నీళ్లు తాగడం ఆరంభిస్తారు. ఎవరు చెప్పండి ఆ బండ? 1 కొరింథీ ప్రకారము ఆ బండ క్రీస్తే కదా. ఆ బండలో నుంచి నీళ్లు తాగేటువంటి అనుభవంలోనికి వచ్చారు. నీళ్లు ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవునికి, వాక్యానికి, దీనికి గుర్తు. కనుక ఆ బండలో నుంచి వస్తున్నటువంటి నీటి ద్వారా వారు తృప్తి పడుతున్నారు కదా. బండలో నుంచి వచ్చేటువంటి నీటి ద్వారా వాళ్ళు తృప్తి పడుతున్నారు. ఆ నీళ్లు తాగుతున్నారో లేదో అప్పుడు ఏమైనాడంట? అమాలేకుడు వచ్చాడంట యుద్ధానికి రెఫీదీం దగ్గర. ఆ అమాలేకుడు ఎవరు? అమాలేకుడు అంటే ఏశావు సంతానము. ఏశావు యొక్క సంతానంలో ఒక తెగ, అనగా శరీరము యొక్క ఒక విధానము. ఎన్నో ఉంటాయి కదా. అమోరీ వస్తాడు, అమోరీ కూడా అదే. ఇలాంటివి అన్ని కూడా శరీరానికి రకరకాలైనటువంటి షేడ్స్ ఇవి. అయితే అమాలేకుడు వచ్చాడు. ఎప్పటి వరకు రాలేదు? బండలోంచి నీళ్ళు తాగేంత వరకు రాడు. నువ్వు బండలోంచి నీళ్ళు తాగినంత వరకు ఎంత ఏముంది? యేసు ప్రభు దగ్గర వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవము లో రానంత వరకు ఏముంది? అర్థమవుతుందండి? యుద్ధం అవసరం లేదు. యుద్ధం ఎప్పుడు? అరే డేవిడ్ ఇంకా బండలో నుంచి నీళ్ళు తాగుతున్నాడు, యేసు ప్రభు దగ్గర నుంచి వాక్యం పొందుతున్నాడు, దేవుని యొక్క స్వరం వింటున్నాడు, దేవుని వాక్యం వింటున్నాడు. దేవుని వాక్యం ధ్యాస వెళ్ళింది సుధాకర్కి. అరే నవీన్ లండన్ లో ఉంటున్నాడు కానీ ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యం మీద మనసు పెట్టాడు. బండలో నుంచి వాక్యం వింటున్నాడు, బండలో నుంచి నీళ్లు తాగుతున్నాడు. అప్పుడు అమాలేకుడు లేస్తాడు. ఏ అమాలేకుడు? మనలో ఉన్నది. రోమపత్రిక 7వ అధ్యాయం. మేలు చేయనప్పుడు ఏమవుతుందంట? ఏదైతే చేద్దామనుకున్నా చేయలేకపోతున్నా, చేయకూడదు చేస్తున్నా, అయ్యో ఇటు మరణమునకు లోనకు శరీరించి నన్ను విడిపించగలవాడు ఎవడు?
అని ఆ కేక అప్పుడు ఆ పోరాటం అప్పుడు కనిపించేదిగా ఉంది. అది కనిపించినటువంటి సమయంలో ఏం జరిగింది, మనకు పరిచయమైంది. కానీ బట్ చాలా సార్లు మనం యెహోషువ గురించి ప్రస్తావించినప్పుడు ఇక్కడికి వస్తాం. అప్పుడు ఏం జరిగిందంటే, మోషే కొండ మీద అహరోను హూర్లు తన చేతులెత్తి ఉంచుతారు కదా. ఆ కొండ మీద చేతులు ఎత్తుతున్నటువంటి ఆ మోషే ఎవరు చెప్పండి? అది కూడా యేసుక్రీస్తు ప్రభువే కదా. అయితే కింద అప్పుడు ఏం జరుగుతుందంట, కింద ఆ చూడండి, ఉమ్, ఆ 9వ వచనం చదవమ్మా, త్వరగా చదవాలా. 9వ వచనం కొంచెం ఆలస్యమైన రోజు కాబట్టి డబుల్ మోషే స్పీడ్. యెహోషువతో మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్లి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రం చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన 13వ వచనం చెయ్యి చదవమ్మా. దింపినప్పుడు 13వ వచనం. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. కాదు, మనం బైబిల్ చదివినప్పుడు ఏదో అట్లా గడగడ 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 చదువుకుంటా వెళ్ళిపోవడము, అది అది అంటే ఇప్పుడు నువ్వు చదివింది కాదమ్మా. నేను అనడం ఏంటంటే, సాధారణంగా మనం బైబిల్ చదివినప్పుడు అట్లా యెహోషువ కత్తివాతన ఇట్లా చేశాడు కదా అని చెప్పేసి ఓహో అనుకుని వెళ్ళిపోవడం కాదు. యుద్ధం వెళ్ళింది ఎవరు? యెహోషువతో పాటు అనేకులు వెళ్ళారు. కానీ ఎవరు చేశారని అంటున్నాడు 13వ వచనంలో, ద వెయిట్ ఇస్ రిటన్. ఆ పదజాలం చూస్తే ఎవరు చేశారన్నట్టుంది? యెహోషువ చేశాడు అన్నట్టుంది. అవునా? యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ చేశాడు కదా. సే అంటూ జోషువ, మోసెస్ సెడ్ అంటూ జోషువ కదా. మళ్ళీ 13వ వచనంలో జాషువా వ్యాంక్విష్డ్ ఆర్ జాషువా డిస్కంఫీటెడ్ అమాలెక్. అవునా? సో హూ వాస్ టోల్డ్? జాషువా. హూ డిఫీటెడ్ ది అమాలకైట్స్? ఇట్ ఈస్ జాషువా. ఇంకోటి చూడండి, 14వ వచనం, ఇది ఇంకా అద్భుతము. 14వ వచనం చదవమా. అప్పుడు నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఎవరు వినిపించాలంట మళ్ళీ? ప్రజలందరు కాదా? యెహోషువ. ఎవరు యెహోషువ? బైబిల్లో మొట్టమొదటిసారి ఇక్కడే కనపడతాడు యెహోషువ. ఎప్పుడైనా కూడా బైబిల్లో ఒక క్యారెక్టర్ ఎక్కడ ఏంటి అంటే, చాలా మట్టుకు ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ఫస్ట్ మెన్షన్ ఎప్పుడు మొట్టమొదటిసారిగా పరిచయం చేయబడింది, ఏ సందర్భంలో చేయబడింది అని ఆలోచన చేయాల. ఏ సందర్భంలో చేయబడింది? శరీరముకు ఆత్మకు ఉన్నటువంటి ఆ పోరాటము కనిపించేటువంటి రెఫేదేమి దగ్గర వారు బండలోంచి నీళ్ళు ఆగుతున్నటువంటి సందర్భంలో కనిపించాడు కదా. ఆ యుద్ధంలో కనిపించాడు. యుద్ధంలో దేవుడు మోషే తనతో చెప్తున్నట్టుగా కనపడుతున్నాడు. యుద్ధం ఆయన చేస్తున్నట్టుగా కనపడుతున్నాడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఈ సంగతులన్నీ కూడా తన చెవిలో చెప్పాలా అని చెప్పి ఆ సందర్భంలో కనపడుతున్నాడు. అవునా? సరిగా పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి గుర్తుగా ఉన్నాడు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఉండాలి కదా అని మనం అనుకుంటాం జనరల్ గా. కానీ గంభీరమైనటువంటి సంగతి ఏంటంటే, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మన లోపల తన ఆత్మ ద్వారా ఉన్నాడు. అదే పెంతెకోస్తు. ఆయన పైన వాళ్ళు కింద భాషలు మాట్లాడుతుంటే, పేతురు 2వ అధ్యాయంలో అపొస్తలుల కార్యంలో ఏమన్నాడు? మీరు భాషలు ఎందుకు మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు క్రీస్తుగాను ప్రభుగాను నియమించబడ్డాడు అన్నారు. మీరు కూడా భాషలు మాట్లాడడం అని కాదు దాని అర్థం. భాషలంటే నానా విధమైనటువంటి అన్ని దేశాలు, అన్ని రాజ్యాలు, అన్ని ప్రజలు, అవునండి, వాళ్ళందరి మీద యేసుక్రీస్తు ప్రభుగా నియమించబడుతున్నాడు. ఎట్లా కనెక్షన్ పేతురు చేశాడు? ఆయన హెచ్చింపబడుతున్నాడు గనుక ఆయన తల మీద పోయబడుతున్నటువంటి తైలము 133 కీర్తన ప్రకారం ఏం జరిగేదంట, అహరోను తల మీద పోయబడినటువంటి అది తన గడ్డమంతా అయి తర్వాత ఏంటంటే తన చొక్కాయి అంచుల వరకు వచ్చింది. ఇప్పుడు చొక్కాయి అంచులు ఎవరు చెప్పండి? యేసు ప్రభువుకి. తన వస్త్రం, తన శరీరం ఎవరు చెప్పండి? మనమే కదా. ఆయన హెచ్చింపబడుతున్నాడు కనుక ఆత్మ మన మీద కుమ్మరించబడుతుంది. దట్ ఈస్ ద రిలేషన్షిప్. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఏదో వి డోంట్ సీ ఇట్ ఇన్ ద లైట్ వే. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డమే ఏంటి అసలు రుజువు? ఆయన హెచ్చింపబడ్డాడు అన్నదే రుజువు. ఆయన క్రీస్తుగా ప్రభువుగా సమస్తము తన పాదముల కింద
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 21-22 ప్రకారముగా సమస్తమైన పాదములు కిందికి తీసుకురాబడినాయంట. అంతగా హెచ్చింపబడ్డాడంట కదా. ఆ మాటను, ఆ సంగతిని చెప్తా ఉంది. కనుక యెహోషువ, సరే తిరిగి మనం వద్దాం. యెహోషువ మొదటి సంగతి, ఇది యెహోషువ వలన జరుగుతుందంటే ఇజ్రాయేలీలకు. యేసు ప్రభు పునరుత్థానుడైనటువంటి కారణమును బట్టి మనకు జరుగుతా ఉంది ఈ విజయము కదా. ఆ తర్వాత చూసాము, ఆ తర్వాత వాళ్ళు ఎట్లా అనేకమైన పాఠాలు చూసాము. విశ్వాసం మీద అహాబు యొక్క జీవితంలో విశ్వాసం కనిపించింది కదా. విశ్వాసమును బట్టి ఈ యొక్క శాస్త్రంలోకి మనం ప్రవేశించగలం కదా. ఇది చూసాం. ఆ తర్వాత 3 దినముల యొక్క సిద్ధపాటును చూసాం. మనం పరిశుద్ధపరుచుకున్నారు, వాళ్ళు పవిత్రపరుచుకున్నారు 3 దినముల యొక్క కదా. కనుక ఏం మాట్లాడుతుంది 3 అంటే సంపూర్ణతకు. అది 3 అనేటువంటిది ఎప్పుడైనా కూడా అది సత్యం యొక్క సంపూర్ణతను జ్ఞాపకం చేస్తుంది. ద ఫుల్నెస్ ఆఫ్ ట్రూత్. అందుకే అన్నాడు కదా, ఏ మాట అయినా కూడా, ఏ సంగతి అయినా కూడా 2-3 నోట చేత ఏంటంటే ఆ మాటను స్థిరపరచాలనేటువంటి నియమం ఉంది పాత నిబంధనలో. 3 త్రిత్వము, సత్యం యొక్క సంపూర్ణత గురించి మాట్లాడుతుంది. అంటే పూర్తి సంపూర్ణతతో, పూర్తి సత్యం యొక్క సంపూర్ణమైనటువంటి అనుభవంతో ఏం చేయాలంట? పరిశుద్ధపరచుకోవాలంట కదా. ఆ పరిశుద్ధపరచుకున్న తర్వాత అప్పుడు వారు యోర్దాను వరకు వచ్చారు. ఆ యోర్దానులోనికి ఇప్పుడు ఎట్లా వెళ్ళాలా వాళ్ళు? అదొక అనుభవము, అదొక సిద్ధపాటు. అది ఎట్లా వెళ్తాం, మనం ఎట్లా దాటుతాము? ఈ మరణం అనేటువంటిది ప్రతిసారి మనం ఓడిస్తానే ఉంది కదా, ఓడిస్తానే ఉంది కదా, ఓడిస్తానే ఉంది కదా. అది ఎట్లా మనము దాటుతాము? చూడండి, కొత్త నిబంధన భాషలో చూస్తే రోమపత్రిక ఇవన్నీ కట్టుకథలు కాదు సోదరి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇవి కట్టుకథలు కాదు, ఇది చెప్పుకునేటువంటి తత్వజ్ఞానం కాదు. అర్థమైందా? ఏం బ్రదర్ అవసరం లేదు, ఇవన్నీ ఏదో జస్ట్ మనం చేసేసుకుంటే సరిపోతుంది, మనం మంచి చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి. మంచి అక్కడ ఉంటే కదా మనకు చేయడానికి. మంచి లేదు మన దగ్గర. రోమపత్రిక 7వ అధ్యాయం, రోమపత్రిక 7వ అధ్యాయము ఆ భాగం అంతా కూడా మనకు తెలిసింది. మంచి చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. కీడు చేయకూడదు అనుకుంటున్నాను, అది మాత్రమే చేస్తా ఉన్నాను కదా. 21లో అంటాడు, ఐ ఫైండ్ దెన్ అ లా దట్ వెన్ ఐ వుడ్ డూ గుడ్ ఈవిల్ ఇస్ ప్రెసెంట్ విత్ మీ. 21లో వల్ల చక్కగా ఉంటుంది ఇంగ్లీష్ లో. వెన్ ఐ వుడ్ డూ గుడ్, నేను మంచి చేద్దాం అనుకున్నప్పుడు ఏముందంట? కీడు నాతో ఉంది అంటున్నాడు. ఈవిల్ ఇస్ ప్రెసెంట్ విత్ మీ. నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, ఈవిల్ ఉందా నాలో? మీరు చెప్పర్లే, నేనే చెప్తా. ఉంది. ఎట్లా ఉందంట? ఎలా ఉందంటే 22లో చెప్తున్నాడు చూడండి. ఫర్ ఐ డిలైట్ ఇన్ ద లా ఆఫ్ గాడ్ ఆఫ్టర్ ది ఇన్వర్డ్ మ్యాన్. అంతరంగమైనటువంటి ఆ యొక్క పురుషుని బట్టి, ఆ యొక్క వ్యక్తిని బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందం పొందుతున్నానంట. బట్ ఐ సీ అనదర్ లా ఇన్ మై మెంబర్స్. అంటే శరీరంలో మెంబర్స్ అంటే మన మన ఆర్గన్స్ కదా. శరీర అవయవంలో ఏముందంట? అనదర్ లా వారింగ్ అగేన్స్ట్ ద లా ఆఫ్ మై మైండ్. వారింగ్, యుద్ధం చేస్తుందంట కదా. అండ్ బ్రింగింగ్ ఇన్ టు క్యాప్టివిటీ టు ద లా ఆఫ్ సిన్ విచ్ ఇస్ ఇన్ మై మెంబర్స్. మరలా ఆ పాపం అనేటువంటి నియమము లోనికి నా మనసుతో పోరాటం చేస్తుందంట, నా మైండ్ తో కదా. మైండ్ అంటే ఎందుకు అంటే తెలివి కాదు, నాలెడ్జ్ కాదు. అంటే గ్రహించేటువంటి నా ఆర్గన్ ఏదైతే ఉందో మనస్సు, అది ఇక్కడైనా పెట్టు, ఎక్కడైనా పెట్టి చెయ్యి కదా. అంటే గ్రహింపు నాకు ఏదైతే ఇస్తుందో దాంట్లో నాకు ఏముందంట? నాకు దేవుని వాక్యం అంటే ఇష్టం, దేవుని ధర్మశాస్త్రం అంటే ఇష్టం. అంటే వాక్యం అంటే చెప్పుకోవడం ఏంది కాదంటే దేవుని సత్యం అంటే ఇష్టం. నాకు యేసుప్రభు అంటే ఇష్టం. అవును కదా, నేను ఇట్లా ఉండాలి కదా, నా జీవితానికి ఒక అర్థం ఉంది కదా, దేవుడు ఒక ఉద్దేశం బట్టి నన్ను పిలిచాడు కదా, నేను ఉద్దేశం బట్టి ఇక్కడ ఉన్నాను కదా, ఈ పరిస్థితుల మధ్యన దేవుడు విజయం చేయగలడు కదా, అనేకుల్లో చేశాడు కదా, నాకెందుకు చేయలేడని చెప్పి ఈ గ్రహింపులోనికి వెలిగింపబడుతున్నటువంటి మనస్సు ఉంది కదా. ఈ మనస్సు ఉంది కానీ ఏందంట? మైండ్ లో ఇది ఉంది కానీ మెంబర్స్ లో ఏముందంట? చూసారా మళ్ళీ కేజీవి లాంగ్వేజ్. దెర్ ఇస్ అ మైండ్ బట్ దెన్ దెర్ ఆర్ మెంబర్స్. ఏముందంట? మెంబర్స్. అవయంలో ఏముందంట? మరొక నియమం పనిచేస్తుందంట. అదేం చేస్తుందంటే యుద్ధం చేస్తుందంట. యుద్ధం చేసి ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ అగైన్ బ్రింగింగ్ మీ అన్ టు ద క్యాప్టివిటీ ఆఫ్ ద సిన్ విచ్ ఇస్ ఇన్ మై మెంబర్స్. శరీరం యొక్క అవయంలో ఉన్నటువంటి పాప నియమముకు అదేం చేస్తుందంట? మరలా మనల్ని కిందికి తీస్తుందంట. అవునా? అప్పుడు ఏం జరుగుతున్నాడు చూడు. దానిని బట్టి కేక వస్తుంది 24వ వచనంలో. ఓ wretched man that I am, who shall deliver me from the body of this death? From this body of this death. ఎందుకంటే మైండ్ అంతా బానే ఉంది, మైండ్ వెలిగించబడింది కదా. దేవుని ధర్మశాస్త్రమును బట్టి ఇప్పుడు ధ్యానిస్తున్నాడు. అబ్బా, అరే ఇట్లా వెలుగు ఉందా, ఇట్లా విడుదల ఉందా, అచ్చా ఈ మరణం అనేటువంటి నది దాటే ఒక ఆస్కారం ఉందా, దాటేటువంటి ఒక
ఒక ఒక ఒక పాసిబిలిటీ అనేటువంటిది ఉందా, అబ్బా ఇది ఉందా అని చెప్పి మనసు ఏమైతుంది, ఇట్ డిలైట్స్ ఇన్ ద లా ఆఫ్ గాడ్. దేవుని ధర్మశాస్త్రం అంటే అబ్బా ఆహాహా అంటుంది లోపల. కానీ శరీరంలో ఏముందంట, అవయవంలో ఏముందంట, మరొక నియమం ఉందంట. పాపం అనేటువంటి మరొక నియమం ఉండి అది ఏం చేస్తుందంట, యుద్ధం చేస్తుందంట మనసుతో. యుద్ధం చేసి ఏం చేస్తుందంట, ఈ అవయవంలో ఉన్నటువంటి పాప నియమముకు ఇది ఏం చేస్తుందంట, చెరగా తీసుకొని వస్తుందంట. మళ్ళా కథ మొదలుకి వస్తుందంట. మనకి అదే కదా ప్రాబ్లం, అవునా? అదే కదా ప్రాబ్లం. వాక్యం అంటే ఇష్టం, దేవుని వాక్యం అంటే ఇష్టం. ఇప్పుడు ఇప్పుడు ప్రభా ఈ రోజు ఇంతవరకు చాలు, దస్ ఫార్ అండ్ నో ఫర్దర్, వద్దు ప్రభా ఇక్కడ వరకు చేసి ఇక్కడ మీద చేయము అని చెప్పి అనుకుంటుంది కదా. మంచిదే. దాని తర్వాత ఏమవుతుందంట, there is a law in my members, there is a law in my mind, but there is a law in my members, and it warreth. ఆ మాట చూడండి, అసలు అది ఏం చేస్తుందంట, యుద్ధం చేస్తుందంట. ఏదో ఏదో దాడి చేస్తుందని అనట్లేదు, యుద్ధం. యుద్ధం అనేది ఎలా ఉంటది, ఎడతెరపు లేకుండా ఉంటది. యుద్ధం అంటే ఎలాగుంటది, ఆగకుండా ఉంటది, మానకుండా ఉంటది. యుద్ధం అంటే ఎలాగుంటది అంటారు కదా, ఒక సామెత ఏంటంట, ఆల్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు లోకములో. అంటే ఏదైనా సామ దామ దండ భేద ఏదైనా వాడి, ఎట్లైనా వాడి, ఏదైనా చేసి గెలవాలనేటువంటిదిగా ఉంటది. శత విధాలుగా ఈ శరీరం ఏం చేస్తుంది, మనస్సు, అరే వీడు మనసు వెళ్ళిపోతుంది యేసు ప్రభు దగ్గరికి, ఇట్స్ బిగినింగ్ టు డిలైట్ ఇన్ ద లా ఆఫ్ గాడ్ అని చెప్పి ఏం చేస్తుంది, అడ్డుపరుస్తుంది, ఆటంకపరుస్తుంది, అభ్యంతరపరుస్తుంది. తిరిగి 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 ఎడతెరపు లేక ఎడతెరపు లేక ఎడతెరపు లేక ఆగదంటే ఆగదు. యుద్ధం కొనసాగుతూనే ఉంటది, ఎడతెరపు లేక కదా. అలాంటిది అయితే ఇప్పుడు ఏమంటే అప్పుడు లోపల నుంచి కేక్ వస్తుంది. 24వ వచనం చదువుతారమ్మా, తెలుగులో త్వరగా చదవాలమ్మా. చదవమ్మా చదవమ్మా. అయ్యో, నేనెంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. ఇటు మరణమునకు లోనగు శరీరం, యుద్ధం చేసి పాపము, పాపం చేసి మరణము. చూడండి యాకోబు పత్రిక, యాకోబు పత్రిక, యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక త్వరగా, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం చాలా క్లియర్ గా రాశాడు. చదవమ్మా చదవమ్మా. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. తన స్వకీయ దురాశ చేత, తన స్వకీయ దురాశ చేత, అర్థమైందా? తనకున్నటువంటి దురాశ చేత ఏం చేస్తాడంట, ఈడవబడతాడంట. మెల్లిగా లాగుతుంది, మెల్లిగా కాదు, నేను మెల్లిగా అంటున్నాను పొరపాటుగా. ఈడవబడ్డం అంటే కట్టేసి ఈడుస్తారు కదా దేన్నైనా, అంటే ఇట్లా గుంజుతాడు కదా పట్టుకొని, అట్లా గుంజబడతారంట, ఈడవబడతారంట. స్వకీయ దురాశ చేత ఈడవబడి మరల కొల్పబడ్డం అంటే ఎంటైస్, ఫ్లర్ట్ కదా. అదే ఏం చేస్తుందంట, ఆ స్వకీయ దురాశని ఏం చేస్తుందంట, అట్లా లాగుతుందంట, మళ్ళీ పిలుస్తుందంట కదా. ఎలాగైతే ఆ సామెతల గ్రంథంలో మనం చూస్తామో, ఎలాగైతే ఆ యొక్క చెడు స్త్రీ ఎలాగైతే ఒక వ్యక్తిని ఎట్లయితే తన వైపు ఆకర్షించిందో, మన స్వకీయ దురాశ ఏం చేస్తుందంట, కట్టేసినట్టుగా కట్టి ఈడుస్తుందంట, మరల కొల్పబడతామంట, ఎంటైస్డ్. ఆ తర్వాత ఏమైతుందంట, చదువు ముందు. పదైదు చదువు, నేను చదువుతున్నాను. దెన్ వెన్ లస్ట్ హ్యాత్ కన్సీవ్డ్, అప్పుడేంటంటే గర్భం ధరిస్తుందంట. ఈ దురాశ గర్భం ధరిస్తుందంట. దురాశ గర్భం ధరించి ఏమొస్తుందంట, దాంట్లో నుంచి పాపం పరిపక్వమయ్యే ఏమొస్తుందంట, అందులో నుంచి మరణము. అందుకే పౌలు ఏమంటున్నాడు ఇక్కడ, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు. శరీరంలో ఉంది తేడా, మనసు అయితే మారింది కానీ శరీరంలో ఇంకా తేడా ఉంది అంటున్నాడు. అట్లనే మనం కొన్నిసార్లు ఏమనుకుంటాం అంటే, ఆ సాకు చెప్తాం, బ్రదర్ శరీరంలో ఉన్నాం కదా బ్రదర్, లోకంలో ఉన్నాం కదా బ్రదర్ అని చెప్పి చేయాల్సిందంతా చట్ట చేస్తాం. మనం అందరం చేస్తాం, నేను కూడా చేసిన, ఇంకా చేస్తున్నాం ఎన్నో విషయాల్లో కదా. సాకు చెప్తాం,
అట్లనే కొనసాగుతాం. కానీ ఒక నిజమైనటువంటి కేక వస్తుంది. ఈ కేక నీకు అసలైనటువంటి విముక్తి. ఏమొచ్చింది కేక? ఏమన్నాడు? అయ్యో నేను దౌర్భాగ్యుడను. అసలు ఈ అయ్యో అనేటువంటి మాట మీద బైబిల్ స్టడీ ఉంది యాక్చువల్ గా. అయ్యో అనేటువంటిది భక్తులు ఎన్నిసార్లు అన్నారు, దేవుడు కొన్నిసార్లు అన్నాడు అయ్యో అని చెప్పి. డీప్ ఎక్స్క్లమేషన్. ఏమంటాడు? అయ్యో నేను దౌర్భాగ్యుడి, మరణమునకు లోనుగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని చెప్పి. ఎవడు విడిపిస్తాడని చెప్పి ప్రశ్న అడిగిన తర్వాత వెంటనే తనకు జవాబు కూడా వస్తుంది. చూడండి ఏం జవాబిస్తున్నాడు. 25 నుంచి చదవమ్మా ఇప్పుడు. పత్రిక 7వ అధ్యాయము 25 నుంచి తీసిన ఎవరైనా చదవచ్చు. మన ప్రభు తెలుగులో చదువు నాన్న తెలుగులో చదువు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను పల్లెల్లో సువర్ణ నాకు తెలిసి పిల్లలు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఏంటంటే మనస్సు విషయంలో ఏం చేస్తున్నాడంట? దేవుని ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నాడంట? సేవిస్తున్నాడంట. అయితే శరీరమును బట్టి శరీరంలో ఏముందంట? శరీరంలో ఈ యొక్క పాపం అనేటువంటి నియమం ఉంది. అక్కడతో వదిలిపెడతాడా? ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు 8వ అధ్యాయంలో. యేసుక్రీస్తు ప్రభు మూలముగా దేవునికి స్తుతులు చెల్లించును అన్నాడు కదా. ఎందుకంటే విడుదల వచ్చిందంటాడు. ఎట్లా వచ్చింది? 8వ అధ్యాయంలో ఉంది ఆ విడుదల. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఈ 8వ అధ్యాయం ఈజ్ క్రాసింగ్ ద జార్డన్. 7వ అధ్యాయం ఏంటంటే యోర్దాన్ దగ్గర నిలబడి అయ్యో దౌర్భాగ్యుని, ఈ మరణమునకు లోనగు శరీరమును ఎట్లా దాటగలను, దీనిలో నుంచి నేను దాటి ఎట్లా వెళ్ళగలను, నా వల్ల అవ్వదే, ఇది నేను చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. మనసు మారింది, రూపాంతరం వచ్చింది, కానీ శరీరంలో అవయవంలో ఏముందంట? ఒక నియమం ఉంది. ఇది మనసు యొక్క యొక్క నియమం విషయమై ఏం చేస్తుంటే యుద్ధం చేసి నా చెరది తీసుకొని వస్తుంది. పాపం విషయమై పాపం గర్వం ధరించి అది పరిపక్వమై ఏంటంట మరణం వస్తుంది. దాంట్లో నుంచి ఎట్లా దీంట్లో నుంచి మరణోగలోగ శరీరం ఎవడు విడిపిస్తాడు అని చెప్పి కేక వేసినప్పుడు, ఆ యోర్దాన్ దగ్గర నిలబడినప్పుడు అప్పుడు అక్కడ దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? చదవమ్మా 8వ అధ్యాయం. అట్లా ఆ 7కి కంటిన్యూషన్ అన్నమాట. 8 చదువునా ఎవరైనా చదవండి. పర్లేదు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు చదవమ్మా. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును చాలు కనుక ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆర్ యూనియన్ విత్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనం ఐక్యపరచబడినటువంటి అద్భుతమైనటువంటి సత్యం గురించి మాట్లాడుతున్నాడు. గమనించండి, గుర్తించండి. యవనస్తులు ప్రత్యేకంగా యేసు ప్రభును వెంబడించడం కంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఉంది. ఇది ఎక్కువ చెప్పరు. ఎందుకంటే ఇది 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 ఎంతో ఎంతో దగ్గర చేసేటువంటి భక్తితో ముడిపడి ఉంది. మిగతా అన్ని పరిచర్యతో ముడిపడి ఉంది. వెంబడించడం అంటే మనం అనుకుంటాం, ఆయన వెంబడించడం అంటే ఆయన సువార్త చేయడము, బైబిల్ స్టడీ చేయడము, పుస్తకాలు ఏమంటారు, దైవికమైనటువంటి సహవాసం కలిగి ఉన్నాడు, సహవాసం చేయడము, ఓకే ప్రార్థన చేయడం, వాక్యం చదవడము, ఇవన్నీ చేయడం కదా. కాబట్టి దాసంతా అటువైపు పోతుంది. ఎందుకంటే అది చాలా ఈజీ అని కాదు, బట్ దట్ ఈస్ అట్లీస్ట్ విజిబుల్, అది కనపడుతుంది. కానీ ఇది ఉంది కదా, ఇదేంటంట, యేసుక్రీస్తు ప్రభులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. Now there is no condemnation to those who are in Christ Jesus. For what the law could not do, God did in sending his own son in likeness of sinful flesh, and for sin he condemned sin, that the righteousness of the law might be fulfilled in us. కదా, ఇది విడుదల, ఇది అసలైనటువంటిది. ఆయన్ని వెంబడించడం కంటే ఆయనతో ఐక్యపరచబడ్డావు అనేటువంటి సత్యము ఎంతో ప్రాముఖ్యమైంది. వాస్తవంగా ఈ సత్యము అనుభవంలోనికి రాలేక ఆయన్ని వెంబడించడం అసాధ్యం కదా.
There is now therefore no condemnation to them who are in Christ Jesus, who walk not after the flesh, but after the Spirit. After the Spirit. After the Spirit అంటే ఆత్మానుసారంగా నడిచేటువంటి వారు, లేదంటే ఆత్మ వెనుక నడిచేటువంటి వారు, ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి వారు అంటున్నాడు. అటు వారు ఏంటంట, ఏ శిక్షా విధి కింద లేరంట. ఎందుకు ఆత్మ చేత నడిపించబడుతున్నారు? మీరు గమనించండి. ఆత్మ ఎందుకు వచ్చింది? ఆయనతో ఐక్యపరచడానికే వచ్చింది. అవునా? ఆయనతో దూరం అయినాం కదా. అవునా? దేవునితో ఆదాము అవ్వలు ఎప్పుడు దూరమైనారు? ఆయన జీవం వారిలో నుంచి విడిచిపెట్టినప్పుడు వాళ్ళు దూరమైనారు. అవునా? ఇప్పుడు మరలా ఆదాము అవ్వలు దేవునికి దగ్గర అవ్వాలంటే ఏమవ్వాలా? మరలా దేవుని ఊపిరి మనలోనికి రావాలా? మీరు ఎప్పుడైనా గమనించారా? నరుడు దేవుడు తన 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 స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున తన నరుని చేసిన తర్వాత తన నాసికారంధ్రంలో వాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అని రాశాడు కదా. కానీ 4వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఏమంటాడు దేవుడు? నీవు మన్నే గనుక మనలో మన్నిపోదాడు. నీవు మన్నే గనుక. ఎందుకన్నాడు మరి? అప్పుడు ఆదాం అనాలి కదా, ప్రభా నేను యాక్చువల్ గా అయితే నేను మన్నుగా ఉంటిని, కానీ తర్వాత నీ నాసికారంధ్రంలో నీ వాయు నాలో, నీ జీవాయు నాలో వచ్చిన తర్వాత నేను ఏమైనాను? నేను జీవాత్మైనాను కనుక నువ్వు మిస్టేక్ మాట్లాడుతున్నావు ప్రభా అని చెప్పాలి కదా. ఏదో పొరపాటు జరిగింది ప్రభా, నువ్వు మర్చిపోయినట్టున్నావు అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే వాస్తవంగా మన్నే మిగిలింది. ఏమైపోయింది? ఏం పోయింది? జీవవాయు పోయింది. దేవుని ఆ యొక్క జీవము పోయింది. అందుకే దాన్ని అంటాడు ఎఫెసీ పత్రికలు, ఏలియనేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. ఏలియనేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని జీవం నుంచి ఏంటంటే వేరు చేయబడినాడు. దేవుని జీవం పోయింది. ఆ జీవం మరలా దేవుడు ఆ జీవవాయు ఊదడం ఏంటది? ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు మానవుల్లోనికి వచ్చాడు కదా. దట్ ఇస్ వాట్ ఇట్ ఈస్. కనుక మీరు గమనించాలా, ఇక్కడ ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద యూనియన్ విత్ క్రైస్ట్. మీరు అనుకోవచ్చన్నా యూనియన్ విత్ క్రైస్ట్ ఇక్కడ, లేదంటే యేసుక్రీస్తు ప్రభు ఐక్యపరచబడే దాని గురించి ఎక్కడ చెప్తున్నాడు? చెప్పట్లేదే. ఏమంటున్నాడు? ఆత్మానుసారంగా నడిచేటువంటి వారు అంటున్నాడు. పాజ్ ఓవర్ దేర్. అక్కడ ఆగు, బైబిల్ చదువు. అక్కడ ఏమంటున్నాడు? దోస్ హూ వాక్ నాట్ ఆఫ్టర్ ద ఫ్లెష్ బట్ ఆఫ్టర్ ద స్పిరిట్. పాత నిబంధన భాషలో, లేదంటే ఆదికాండం భాషలో చెప్పాలంటే, హూ వాక్ నాట్ యాజ్ డస్ట్ బట్ అకార్డింగ్ టు ద బ్రెత్ ఆఫ్ గాడ్. వారు శరీరానుసారంగా కాదు అనే దానికి మనం ఆదికాండం భాషలో చెప్పాలంటే, వారు మన్నులాగా కాదు, కానీ ఏంటంట? దేని అనుసరించి నడుచున్నారంట? దేవుని జీవవాయు అనుసరించి నడుచుచున్నారు. ఆ జీవవాయు మళ్ళా వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుందండి? ఆ జీవవాయు మళ్ళా వచ్చింది. ఆ యూనియన్ విత్ క్రైస్ట్ మళ్ళా జరిగింది. ఇది భక్తికి సంబంధించింది. ఇది ఆయన దగ్గర మనం నిలబడేదానికి సంబంధించింది. ఇది నువ్వు ఆయనతో సహవాసం చేసే కొలది నీకు ఇంకా అది తెలుస్తుంది. ఇది నీదే. దీనికోసం నీకు ప్రయాసం ఏం లేదు. ఇది సువార్త కాదు, ఇది బైబిల్ స్టడీ కాదు, ఇది ప్రార్థన కాదు, ఇది త్యాగం కాదు, ఇది తగ్గింపు కాదు, ఇది నువ్వు తెల్లబట్టలు వేసుకోవడం కాదు కదా, ఇది నువ్వు బంగారం నిలువుదోపిడి చేయడం కాదు, నువ్వు బోళ్ళంత పరిచయం చేయడం కాదు. ఇది ఏది కాదు. ఇది అక్షరాల దైవికమైనటువంటి ఆ చిత్తాన్ని బట్టి దేవుడు తన అనాదికాల సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ప్రభువులో శిలువ మీద చేసినటువంటి ఆ కార్యములోనే దాగి ఉన్నటువంటి రహస్యం ఇది. For what the law could not do, God did. ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో అది దేవుడే చేశాడు. అర్థమవుతుందండి? కనుక వాళ్ళు దాటొచ్చారు, యోర్దాను వరకు వచ్చారు. యోర్దాన్ దగ్గరకు వచ్చి ఇప్పుడు యోర్దాను వాళ్ళు దాటాలి. ఎట్లా దాటుతారు? యోర్దాను ఎట్లా దాటుతారంటే ఎంత సులువు అంటే, 7వ అధ్యాయం రోమపత్రికలో కేక వేసినటువంటి వాడు ఇప్పుడు ఏమనగలుగుతున్నాడు? అయ్యో నేను దౌర్భాగ్యుని, ఇటు మరణమునకు లోనుకు శరించి నన్ను విడిపించగలవాడు ఎవడు అని కేక వేసినటువంటి ఆ వాడే వెంటనే కింద వచనంలో ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు మూలముగా దేవునికి స్తుతులు చెల్లించుచున్నాను. అదే నోటితో ఏం చెప్పగలుగుతున్నాడు వెంటనే? Now there is no condemnation to them who are in Christ Jesus, who walk not after the flesh but who walk after the Spirit.
అంత ఈజీగా జరుగుతుంది అన్న ట్రాన్సిషన్? అంత ఈజీ అవుతుంది ఆ ట్రాన్సిషన్? అవుతుంది. సత్యం ఎంత తేటగా నేను పట్టుకుంటే ట్రాన్సిషన్ ఇస్ దట్ ఈజీ. ఎందుకంటే అది నీదే. అది నీదని నీకు ఎంత తేటగా తెలుస్తుందో ట్రాన్సిషన్ బికమ్స్ దట్ మచ్ మోర్ ఈజీ. అనుకోవచ్చు అన్న దీనికి టైం పడుతుందా, దీనికి ప్రాసెస్ ఉందా? ప్రాసెస్ అయితే ఏం లేదు. టైం పడుతుందా? టైం పడుతుంది. కానీ టైం దేనిని బట్టి పడుతుంది? ఎక్కువ పడుతుందా, తక్కువ పడుతుందా? ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యువర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రూత్. నువ్వు సత్యమును అనుసరించి నీకు ఆ దేవుని ధర్మశాస్త్రం విషయమే నేను ఆనందించుతున్నానని చెప్తున్నాను కదా. నువ్వు ఎంత దేవుని ధర్మశాస్త్రం ఆనందించితే, నువ్వు ఎంత దీన్ని తేల్చుకోవాలా, దీన్ని ఎంతగా నువ్వు గ్రహించాలని ఆలోచన చేస్తే నీకు అంతగా తేటగా ఇది కనపడుతుంది. అవునా? ఇప్పుడు దూరముగా ఉన్నావు, అది చూసి అక్కడ ఏం రాసింది బోర్డు మీద బాబు అని అడిగారు. నేను ఒక వర్డ్ కనిపించింది, రెండోది కనపడట్లేదు, మూడో పదం కనపడలేదు, నాలుగోది కనపడుతుంది. అది కలిపి అది అంటున్నాడేమో అంటావు. కొంచెం డౌట్ ఉంటది. దగ్గరకు పోతావు, దగ్గరకు పోతావు, దగ్గరకు పోతావు, దగ్గరకు పోతావు, దగ్గర పోతే దగ్గర కనపడుతుంది. ద లార్డ్ దై గాడ్ ఈస్ విత్ ది విదర్సోవర్ దౌ గోయెస్ట్ అంటున్నాడు అని చెప్తావు. ఇంకా దాంట్లో ఏమన్నా అభ్యంతరం ఉంటుందా? సో దేవుని ధర్మశాస్త్రం, దేవునికి దగ్గరగా ఎంతగానో వెళ్తే 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 ఈ సత్యాలు ఇంకా తేటకు కనపడతాయి. ఆ తేటకు కనిపించిన కొలది అరే ఇది నాదే కదా, నాదే కదా అని చెప్పి నువ్వు దాటిపోతావు. ఇంకా ఇట్స్ నాట్ అ ప్రాసెస్. ఇట్స్ నాట్ అ ప్రాసెస్. ఇట్ ఇస్ ట్రూత్. ఇది ప్రయాసంకి కూడింది కాదు ఇది. కనుక వారు అలాగా యోర్దాన్లోనికి రాగలిగారు. యోర్దాన్లో కూడా మనం కొన్ని నియమాలు చూస్తాం. ఎట్లా ఆ యొక్క అంతరంగ జీవితం, పరిచర్య జీవితం రెండు ఒక దగ్గరకు వచ్చి దేవుని మందసమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును వారి భుజం మీదమే ఎత్తగా వాళ్ళు ఏం చేసినారో వాళ్ళందరూ దాటగలిగారు కదా. వాళ్ళందరూ దాటారు, దాటి వచ్చారు. ఇప్పుడు దాటి వచ్చిన తర్వాత మనం చూసాం వాళ్ళు ఏం చేశారు చెప్పండి. సున్నతి చేసుకున్నారు కదా. సున్నతి చేసుకున్నారు కదా. సున్నతి దేని గురించి మాట్లాడుతుంది? ఐగుప్తు యొక్క ఆ యొక్క ద రిప్రోచ్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తు యొక్క అవమానము దేవుడు దొరికిస్తా అంట. గిల్గాల్ దిగినారు, 10వ దినంలో దిగినారు కదా. 10 స్పీక్స్ అబౌట్ పర్ఫెక్షన్ ఆఫ్ కార్డినల్ ట్రూత్ కదా. దిగినారు వాళ్ళు 10వ దినమున దిగిన అక్కడ సున్నతి చేసుకున్నారు. మరి ఇంతగా అనిపిస్తుంది, శత్రువులు చూస్తుండగా సున్నతి చేశాడు. యోర్దాను యువతలు చేయలేదు సున్నతి, యోర్దాను యువతలే ఉంది సున్నతి, యోర్దాను యువతలే ఉంది. ఎందుకంటే అక్కడే నీ అవమానం దొర్లించబడుతుంది. నిజంగా నువ్వు ఎర్ర సముద్రం దాటేసినావు, ఇంకా ఐగుప్తి యొక్క ఎటువంటి కూడా నీ మీద బలం లేదు, ప్రయోగం లేదు అని చెప్పడానికి ఆధారం ఎప్పుడు నువ్వు ఐగుప్తు దాటి వచ్చినంతట్లోనా? లేదు, నువ్వు యోర్దాను దాటినప్పుడు అప్పుడు చెప్తాడు ఈ రోజు నీ మీద నా అవమానం అంతా పోయింది. Now there is now no condemnation to those who are in Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పి ఆనాడు వినిపించేటువంటి మాట. సరే, ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు మనం చూసాం కదా. వాళ్ళు ఏం పస్కాను ఆచరించారు, మరలా వారి విమోచనను జ్ఞాపకం చేసుకున్నారు, మరలా తన విమోచకుని జ్ఞాపకం చేస్తుంది. విమోచన ఆధారం ఏంటో జ్ఞాపకం చేస్తుంది. క్షయమైనటువంటి వెండి బంగారముల చేత కాదు, కానీ ఏంటంటే ల్యాంబ్ వితౌట్ బ్లెమిష్ కదా. ఆ రక్తమును బట్టి, అమూల్యమైనటువంటి ఆ రక్తమును బట్టి, ఆ నిష్కలంకమైనటువంటి ఆ రక్తమును బట్టి, అమూల్యమైనటువంటి రక్తమును బట్టి వారు విమోచించబడ్డారు. దాన్ని మరలా జ్ఞాపకం చేసి దాన్ని భుజించినారు. ఇంటర్నలైజ్. భుజించడం అంటే కొందరు చూడండి, ఏమైనా తెగ పుస్తకాలు లేదా ఏమైనా తినేసినాడు, పుస్తకం తినేసినాడు అంటారు. అంటే అర్థం ఏంటి? కంప్లీట్ గా ఇంటర్నలైజ్ అయిపోయింది. అలాగా యేసుక్రీస్తు ప్రభువుని ఇంటర్నలైజ్ చేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం యొక్క టచ్ స్టోన్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. టచ్ స్టోన్ అంటే ఈటరాయి ఉంటది కదా, మామూలుగా దాని మీద ఇట్లా బంగారమా కాదని చెప్పి ఇట్లా గీత గీస్తారు. దాన్ని బట్టి తెలుస్తుంది అది బంగారమా లేకపోతే గిల్టా సంథింగ్ అని చెప్పి. ద టచ్ స్టోన్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ ది అక్వైంటెన్స్, ఇట్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద లార్డ్. 2 Peter 3:18 రాయబడింది, దట్ thou might prosper in the knowledge of the Lord అని చెప్పి అంటారు కదా. కనుక యు నీడ్ టు అండర్స్టాండ్. ఆయన అనుభవంలోనికి పరిపక్వం అవడము, ఆ క్రమంలోనే ఏం జరుగుతుంది? అవసరమైన పరిచర్య జరుగుతుంది. ఆ క్రమంలోనే ఏం జరుగుతుంది? ఫలభరితమైనటువంటి జీవితం జరుగుతుంది.
ఆ క్రమంలో ఏం జరుగుతుంది? ఆశీర్వాదం జరుగుతుంది కదా. కనుక ఆ రీతిగా వీరు ఈ యొక్క సున్నతి చేసుకున్నారు, ఆ పస్కాను ఆచరించారు, ఆ దేశం యొక్క పంటను తిన్నారు, ఆ దేశం యొక్క పంటను తిన్నారు. మన్నా ఆగిపోయింది, బలమైనటువంటి ఆహారం వారి చేతులకు వచ్చింది, ఇప్పుడు తింటున్నారు కదా. ఇప్పుడు లాస్ట్ కి ఈ మాట చెప్పి ముగిస్తాం. యెహోషువ గ్రంథము అప్పుడు ఒక సంగతి కనిపించింది. సరే, ఇంత చేసిన తర్వాత ఇంకా అంత రెడీనా ఇంకా యుద్ధానికి అంటే లేదు, ఒక లాస్ట్ ఉంది, ఒక లాస్ట్ స్టేజ్ ఉంది. ఉం? ఒక లాస్ట్ స్టెప్, ఒక స్టేజ్ ఉంది. చూడండి 5వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం 12లో ఈ ఆహారం గురించి రాయబడింది. మన్నా ఆగిపోయింది, కనాని యొక్క పంట తిన్నారు అనేటువంటి మాటలతో ముగించబడి 12వ వచనము 13లో, అండ్ ఇట్ కేమ్ టు పాస్ అండ్ జాషువా వాస్ బై జెరికో. అంటే ఎరికోకి ఇంకా దగ్గరలో ఉన్నాడు, ఇంకా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడేమో. యెహోషువ కూడా మళ్ళా అనుకున్నావా, ప్రభా అంత సిద్ధపాటు అయిపోయింది, ఎన్నెన్ని సిద్ధపాట్లు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి కదా దాదాపు కదా. ఇదంతా కూడా యేసుప్రభు మీద ఆధారపడినటువంటి విజయం అని చెప్పి, ఇదంతా దేవుని వాగ్దానమును బట్టి, ఆయన ఇచ్చినటువంటి నిబంధనను బట్టి, ఇచ్చిన స్వాస్థ్యమును బట్టి ఆధారంగా జరుగుతున్నదని, ఇదంతా కూడా విశ్వాసంతోనే జరుగుతుంది, మన ప్రమేయం ఏం లేదని చెప్పి, ఇదంతా కూడా ఏమంటారు, ఆ 3 దినముల యొక్క సిద్ధపాటును బట్టి అని చెప్పి అర్థమైంది. ఇదంతా కూడా ఏంటంట, యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఐక్యపరచబడి యోర్దాను దాటినటువంటి అనుభవం అని చెప్పి, మన వల్ల కాదు, ఆయన చేశాడు, దేవుడు చేశాను, గాడ్ డిడ్ వాట్ వీ కుడ్ నాట్, వాట్ లా కుడ్ నాట్ డూ, గాడ్ డిడ్. దేవుడు చేశాడు అనేటువంటి ఆ సంగతిని బట్టి, ఆ తర్వాత ఓకే సరే, ఇప్పుడు సున్నతి కూడా చేసుకున్నాము, పదునైనటువంటి కత్తులు కదా, ఇలాంటి ప్లాస్టిక్ కత్తులు కాదు, పదునైనటువంటి కత్తి, చురుకైనటువంటి, ఛేదించేటువంటి దేవుని వాక్యము అవసరమైనటువంటి విధానంలో ఎంతో సర్జికల్ గా, యాక్యురేట్ గా, ఏదో రఫ్ గా ఐడియాగా దేవుని వాక్యం రఫ్ గా ఏం రాసిందని చెప్పి, ఆ రఫ్ లోనే ఉంది అంత ప్రమాదము. మీకు తెలుసా, మొట్టమొదటిసారి దేవుని వాక్యమును వక్రీకరించి చెప్పి రఫ్ గా చెప్పినప్పుడు ఏమైంది తెలుసా? ఆదామవ్వలు ఏదైనా తోటలో పడిపోయినారు. అయితే ఏం చెప్పింది చెప్పండి? దేవుని వాక్యము రఫ్ గా చెప్పింది, దేవుని వాక్యమే చెప్పింది, రఫ్ గా చెప్పింది. మనం కూడా రఫ్ గా చెప్పడము, రఫ్ గా అర్థం చేయడము, ఇక్కడ 2 మాటలు, అక్కడ 2 మాటలు, ఇక్కడ 2 సంగతులు, ఇక్కడ 2 సంగతులు. ఎందుకంటే ఫోకస్ అంతా ఎక్కడుంది? మినిస్ట్రీ మీద ఉంది. ఫోకస్ అంతా ఎక్కడుంది? నేను కూడా ఎప్పుడు వాక్యం చెప్పాలా, నేను కూడా ఒక 10 మంది నాకు కూడా ఇది చెప్తే నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా తెలిస్తే ఫోకస్ అంతా పెట్టినాం అనుకో, ఏమైపోతుంది? నష్టమైపోతాం కదా. కనుక వాళ్ళు పదునైన కత్తులు చేస్తున్నారు, సున్నతి చేసుకున్నారు, పస్కాను ఆచరించినారు, తన విమోచకుని ఆధారం చేసుకున్నారు, గుర్తు చేసుకున్నారు. అరే, ఐగుప్తులో 40 సంవత్సరాల క్రితం మా పిల్లలు దాటి వచ్చిన ఆ గొర్రె పిల్లల రక్తమును బట్టి నాకు విమోచన వచ్చింది అని గుర్తు పెట్టుకున్నారు. వాళ్ళు 400 సంవత్సరాలు బలమైన వారు, బలాఢ్యులు వచ్చింటారు, ఆయన కూడా వారికి రాలే విడుదల. దేవుడు 10 అద్భుతమైన ఆశ్చర్యకార్యములు చేశాడు, దాని ద్వారా రాలేదు విడుదల. అందరి మీద దేవుడు న్యాయాధిపతిగా కూర్చుని సింహాసనం మీద అందరినీ శిక్షావిధి కిందకి తీసుకుని వెళ్తూ, అయితే ఎవరైతే తగ్గించుకున్నారో వారిని యేసుక్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణ కిందకి తెచ్చిన కారణమును బట్టి, ఆ పస్కా రక్తం కిందకి వచ్చిన వారిని బట్టి దాటిపోయినాడు కదని చెప్పి ఆ విమోచనను గుర్తు చేసుకున్నారు. ఆకాశము నుంచి ఆ పర సంబంధమైనటువంటి మన్నాను తిన్నవారు, విసిగిపోయినటువంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంట, ఈ భూమి యొక్క పంట, ఆ భూమి యొక్క పంట అంటే అనుదిన జీవితంలో, వాస్తవాల్లో, ఉద్యోగాల్లో, ట్రాఫిక్ వెళ్తున్నప్పుడు, మనుషులను కలుస్తున్నప్పుడు, ఈ సందర్భాల మధ్యలో అన్నిటిలో, భార్య పిల్లల మధ్యన, బాధ్యతల మధ్యన, వీటి మధ్యన ఏంటంటే అనుదిన జీవితంలో వాళ్ళకి ఏం కనపడుతుందంట? పంట కనపడుతుందంట. ఆ పంట తింటున్నారు. యేసుప్రభు జీవము ఎక్కడ కనపడుతుందంట? వాళ్ళకు తిన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమనుకోవాలా? అబ్బా ప్రభా, ఫుల్ రెడీగా ఉన్నాము, ఇంకా ఎరుకో మీద వెళ్ళి మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనుకోవాలి కదా. ఒక ప్రాముఖ్యమైనటువంటి చివరి ఒక సంగతి ఉంది, చెప్పి ముగిస్తా. 13వ వచనం. And it came to pass when Joshua was by Jericho that he lifted up his eyes and looked, and behold, there stood a man over against him. కదా, ఆ మాట చూడండి, over against him, with a sword drawn in his hand. And Joshua went unto him and said unto him, art thou for us or for our adversaries? And he said, nay, but as captain of the host of the Lord am I now come. And Joshua fell on his face to the earth and did worship, and said unto him, what saith my Lord unto his servant?
And the captain of the Lord said unto Joshua, loose thy shoe from off thy foot, for the place whereon thou standest is holy. And Joshua did so. ఇప్పుడు ఎన్నో విషయాలు ఉన్నాయి. నీకు కొంచెం ఒక 5 నిమిషాలు నాకు ఇస్తే నేను చెప్తాను. ఎక్కడ రెడీగా ఉన్నాడంట? తనకు ఓవర్ అగేన్స్ట్ హిమ్, తనకు ఆపోజిట్ లో కనపడుతున్నాడంట. బలం ఇంతగా ఉంటది. కొన్నిసార్లు యేసుప్రభు మనకు ఆపోజిట్ లో కనపడతాడు. మనం ఆయన పని మీద ఉంటాం, ఆయన ఆపోజిట్ నుంచి వస్తాడు. మనకు అర్థం కాదు ఏంది ప్రభు అంటాం. మనం ఆయన పరిస్థితిలోనే ఉన్నట్టుగా ఉంటాము, ఆయన ఎదురుగా కనపడతాడు. ఎదురుగా, ఓవర్ అగేన్స్ట్ హిమ్. కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటాము, ఆయన పనిలోనే ఉంటాము, ఆయన కోసమే చేద్దాం, ఆయన కోసమే తీర్మానం, ఆయన కోసం సిద్ధపడు, ఆయన కోసమే ప్రార్థన, ఆయన చిత్తం వెతుకుతున్నట్టుగానే ఉంటది. ఆయన ఎదురుగా కనపడతాడు. ఓవర్ అగేన్స్ట్ హిమ్, ఓవర్ అగేన్స్ట్ హిమ్. నీ పరిస్థితి అలాగే ఉందా? అనుకున్న దేవుని వెతుకుతున్నాను, దేవుని చిత్తం వెతుకుతున్నాను, ప్రభా నీ చిత్తంలోనికి రావాలా, ఇంకా నీ పట్టులోనికి రావాలా, నీ అనుభవంలోనికి రావాలా, నీకు నడిపించబడాలా ప్రభా అని అనుకుంటున్నాను, కానీ ఈ స్టాండింగ్ ఓవర్ అగేన్స్ట్ యూ. అలాగే బైబిల్ కొన్నిసార్లు జరిగింది. ఇప్పుడు అవన్నీ చదవను, కానీ కొన్ని సందర్భాలు మీకు తెలుసు కదా. చూడండి, కొత్త నిబంధన భాషలో చూద్దాం, పాత నిబంధనలు చూద్దాం. ఒకసారి పాత నిబంధనలు చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 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 చూడండి, 4వ అధ్యాయము 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతను ఎదుర్కొని అతని చంపచూడగా సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదం వద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనికి ఏమైందంట? దేవుడు ఎక్కడ నిలబడ్డాడంట? The Lord stood, the Lord met him. The Lord met him. ఎదురుగా నిలబడ్డాడంట. చంపడానికి నిలబడినట్టుగా కనపడుతుంది. మనకి ఇంతగా అనిపిస్తారు ప్రభా. సత్రంలో అంటే దారి గుండా వెళ్తున్నాడు, తిరిగి ఐగుప్తుకి వెళ్తున్నాడు. దేవుని ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడే చెప్పాడు నువ్వు ఎల్లు ఐగుప్తుకి. వెళ్తున్నాడు సత్రము. అక్కడ ఏమైందంట? The Lord met him and sought to kill him. నాకు అర్థం కాదు కొన్ని సంగతులు కదా. మనకంటే దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పి కదా. ఇలాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. చూడండి, ఒకటి కొత్త నిబంధన భాషలు చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యము 6వ అధ్యాయం చాప్టర్ 16 వర్స్ 6, 6వ వచనం చదవండి. 6-7. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి ఆటంకపరిచినందున ఆసియాలో వాక్యం, ఆసియా అంటే ఇప్పుడున్న ఏషియా కాదు, ఆ దినాల్లో ఆసియా అంటే దాని వేరే ప్రావిన్స్. ఆసియాలో ఏంటంటే వాక్యము చెప్పకూడదని ఎవరు ఆటంకపరుస్తున్నారంట? పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరుస్తున్నాడంట. ఆ తర్వాత 7, వారు గలిలియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి మూసియా దగ్గరకు వచ్చి బెతనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు చాలు ఏంటంట, సరే ఇక్కడ వెళ్ళనివ్వలేదు అని చెప్పి మరొక దగ్గరికి దిగితే యేసు యొక్క ఆత్మ వెళ్ళనివ్వలేదంట. దేవుని ఆత్మ ఆటంకపరిచిందంట, యేసు ఆత్మ వెళ్ళనివ్వలేదంట. దేనికోసము? వాక్యం ప్రకటించుటకు. అలాగా ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా చూపించాలంటే కదా. ఎన్నోసార్లు మన జీవితంలో అట్లా వస్తుంది, దేవుడు వ్యతిరేకంగా నిలబడి ఉంటాడు. అరే ప్రభా, ఇంతవరకు నువ్వే సిద్ధపరిచావు, ఇంతవరకు యోర్దాను దాటడానికి సాయం చేశావు, మళ్ళా సున్నతి చేయడానికి చెప్పమన్నావు, చేశాము, సిద్ధపడ్డాము, పస్కాను ఆచరించినాము, ఆ దేశం యొక్క పంట తిన్నాము ప్రభా, అంత రెడీగా ఉన్నామే, ఇంకా ఏంది ప్రభా అంటే ఇంకొక్కటి ఉంది అంటున్నాడు. ఏంటి? హీ స్టాండింగ్ అగేన్స్ట్ విత్ ఎ సోర్డ్ డ్రాన్. చేతులు ఏముంది? కత్తి ఉంది, చేతిలో కత్తి ఉంది. ఇప్పుడు దానికోసం చెప్పలేము కానీ ఈ వ్యక్తి అసలు నిలబడిన ఈ వ్యక్తి ఎవరు చెప్పండి?
ఈ వ్యక్తి యొక్క పరిచయం ఏంటి కూడా చెప్పండి. చాలా ఇట్స్ రిచ్ సెక్షన్, ఇట్స్ రిచ్ సెక్షన్. ఈ వ్యక్తి తన పరిచయం చెప్తున్నాడు. నువ్వు మా కోసం ఉన్నావా వాళ్ళకున్నావా అని చెప్పాడు. మాకా లేదంటే మా శత్రువులకా అని చెప్తే ఏమంటున్నాడు? లేదు 14 వచ్చిన ఏమంటున్నాడు? ఐ హ్యావ్ కమ్ యాజ్ ద కెప్టెన్ ఆఫ్ ద హోస్ట్ ఆఫ్ ద లార్డ్. ఏంటంట? యెహోవా సైన్యములకు అధిపతిగా వచ్చి ఉన్నాను. యెహోవా సైన్యములు అంటే ఏంటి? సాధారణంగా ఆ పేరు మనం విన్నప్పుడు, సైన్యములకు అధిపతి యెహోవా అనే ఆ పేరు మనం విన్నప్పుడు మనం కొన్నిసార్లు అనుకుంటాము, అచ్చా ఈ సకల చరాచర అంటారు కదా, ద హోస్ట్ ఆఫ్ ది హెవెన్ అండ్ ఎర్త్, అంటే ఉన్నటువంటి సకలము ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క సేనాధిపతి అన్నట్టుగా మనం ఆయన అనుకుంటాం. కానీ సందర్భాన్ని బట్టి చూస్తే ఏంటి తెలుసా అది? యోష్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరుకో మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఉన్న సేనలు ఏవి? పరలోక సేనవా? కాదు. ఎక్కడున్నాయి? ఏ సేనలు అవి? యెహోవా సైన్యములకు అధిపతిగా వచ్చి ఉన్నాను అంటున్నాడు. యెహోవా సైన్యం ఎవరు ఆ సందర్భంలో? ఈ సిద్ధపడినటువంటి భక్తులే ఆ సైన్యం. ఈ మాట చెప్తాను. ఐ థింక్ వీ కెనాట్ డ్వెల్ ఆన్ ఇట్. మేబీ నెక్స్ట్ వీక్ ద లార్డ్ పర్మిట్స్ వీ కెన్ కన్సిడర్ ఇట్. ఇజ్రాయేలీలను చివరిసారి సైన్యము అని దేవుడు ఎప్పుడన్నాడు తెలుసా అండి? లేదంటే మొట్టమొదటిసారి సైన్యము అని ఎప్పుడన్నాడు తెలుసా? నిర్గమకాండంలో అంటాడు. మొట్టమొదటిసారి వారిని సమాజం అని ఎప్పుడు అంటారు తెలుసా? మీరు యవనస్తులే కానీ మీకు ఇవన్నీ సంగతులు తెలవాలా. దేవుని సంఘం అంటే ఏంటి? మొట్టమొదటిసారి ఇజ్రాయేలీలను దేవుడు సమాజము అనే మాట ఎప్పుడు అంటాడు? ఎప్పుడు అంటాడు? అసెంబ్లీ, సమాజము నిర్గమకాండం 12వ అధ్యాయంలో అంటాడు. ఎక్కడ తెలుసా అండి? పస్కా దగ్గర అంటాడు. పస్కా వధించబడేంత వరకు మనం అందరూ ఇండివిజువలమే మనము. కానీ ఆయన వధించబడిన వెంటనే మనం ఒక సమాజంలో భాగము. నేను ఇది చేస్తాను బ్రదర్, నాకు ఇది నచ్చింది బ్రదర్, నాకు ఇది దర్శనం ఇచ్చాడు బ్రదర్, నాకు ఇట్లా భారం ఉంది బ్రదర్, ఏదున్నా ఏది లేకపోయినా నువ్వు సమాజం. గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు. నీకు నీ సహోదరులు కావాలి, నీకు నీ సహోదరులు కావాలి, అందరు కావాలి. వారు చివరిసారి సంఖ్యాకాండంలో వారిని సైన్యములు అని చెప్పేసి అంటాడు. వాళ్ళు ఎప్పుడైతే అరణ్యంలో ఇంకా నష్టమైపోయినారో, ది లాస్ట్ ది ఆర్మీ క్యారెక్టర్. ఇంకా వారు సైన్యములు అని చెప్పే ఆ యొక్క సంగతులు వారిలో ఏమి కూడా మిగలేదు గనక వారిని ఇజ్రాయేలీల పిల్లలు, ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటాడు. ద చిల్డ్రన్, ద చిల్డ్రన్, ద చిల్డ్రన్, ద చిల్డ్రన్, ద చిల్డ్రన్, ద చిల్డ్రన్ అంటాడు. నువ్వు అరణ్యంలో తిరిగినన్ని నాళ్ళు, నువ్వు యొర్దాను దాటినంత సేపు ఏంటి? పిల్లలు 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 పిల్లలే. నీ ఎంతైనా నీ వయసు ఉండని, నువ్వు ఎంతైనా నీ అనుభవం ఉండని, నువ్వు ఎంత బైబిల్ని పిండేసినా, నువ్వు ఏం కట్టినా, ఎంత మందికి ఏం చెప్పినా, డజంట్ మ్యాటర్. నువ్వు యోర్దాను దాటేంత వరకు, నువ్వు ఆ సున్నతి కిందికి వచ్చేంత వరకు, నువ్వు ఆ పస్కాని భుజించేంత వరకు, ఆ వాగ్దాన భూమిలో నువ్వు తిరిగి ఆ వాగ్దాన భూమి యొక్క పంట తినేంత వరకు ఏంటి? చిల్డ్రన్ 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 ఆఫ్ ఇజ్రాయెల్, 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 చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అంటున్నాడు ఎందుకు? ఎందుకంటే హీ స్టిల్ రిమెంబర్స్ ద కవెనెంట్. ఆయన తన నిబంధన మర్చిపోలేదు. కానీ ఏంటి? వీళ్ళు పిల్లలే, నిబంధన పిల్లలే, 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 పిల్లలే. కానీ ఎప్పుడైతే ఈ అనుభవంలోనికి వచ్చారో, యోర్దాను దాటారో, ఈ అనుభవం కింద వచ్చారో, అప్పుడు ఏమంటున్నాడు? యెహోవా సైన్యములు అంటున్నాడు. మరలా సంఖ్యాకాండంలో ఆపినటువంటి ఆ పదజాలము ఇప్పుడు మళ్ళీ యెహోషువలో పట్టుకున్నాడు. ఎందుకంటే మధ్యలో అంతా కూడా పిల్లలే, 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 పిల్లలు, పిల్లల చేష్టలు, పిల్లల సంగతులు, పిల్లల విషయములు. పిల్లలారా మీ ఎదుగు తింటకి ఏమైనా ఉన్నదా? నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకూడదని మీకు ఈ సంగతులు రాయిచున్నాను. పిల్లలు 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 అంతా కూడా పిల్లలాగా చేయట్లే. వయసు పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది, కానీ పిల్లలాగా చేయట్లేదు. మనం ఏముందంటే పిల్లలే కదా. కానీ వాళ్ళు దాటినందుకు దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు పిల్లలు కాదంటే వీళ్ళు ఏమంటున్నారు? యెహోవా సైన్యములు అంటున్నాడు. ఇప్పుడు మరలా సైన్యం యొక్క అనుభవంలోనికి వచ్చేసారు వీళ్ళు. ఇప్పుడు అయితే ఇంకొక సంగతి ఉంది.
యెహోవా సైన్యం యొక్క అనుభవంలోనికి వచ్చారు. కానీ ఏంటంట, ఇప్పుడు యెహోషువ ఒక మాట చెప్పి యెహోషువ కనపడగా యెహోవా సైన్యముల యొక్క సేనాధిపతిగా వచ్చి ఉన్నాను అన్నాడు. అనగానే మీకు ఆ మాట అర్థమైంది కదా, ఇది యెహోవా సైన్యములు అంటే భూమి ఆకాశంలో ఉన్నటువంటి సైన్యముల గురించి మాట్లాడట్లేదు. ఆ ఇజ్రాయేలీల ప్రజలను ఇప్పుడు మొట్టమొదటిసారి ఏమంటున్నాడు, సైన్యములు అంటున్నాడు. మీకు ఇంకో మాట చెప్పనా, ఆ మాట చదివినప్పుడు మనకు ఇది ఎందుకు కనెక్ట్ కాదు తెలుసా? ఎందుకంటే మనకు చెవుల్లో విని ఇజ్రాయేలీల పిల్లలు 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 ద చిల్డ్రన్ విని 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 యెహోవా సైన్యములు అనేసరికి ఇది వీలు కాదులే అనుకుంటాం మనం. అంత పిల్లతనంలోనికి వెళ్ళిపోయినాం మనం. అట్లా భక్తులు భూమి మీద ఉన్న దినాల్లో, ఆ దినాల్లో యెహోవా సైన్యముగా ఉన్నాము. సంఘాలు కదా, సహవాసము యెహోవా సైన్యముగా ఉంది. ఇప్పుడు ఎట్లున్నాం? ఇజ్రాయేలీల పిల్లలు, ఇజ్రాయేలీల సంతతి పిల్లలు పిల్లలు ద చిల్డ్రన్. చిల్డ్రనే మంచిదే, కానీ చిల్డ్రనే. అయితే ఇంకొక సంగతి ఉంది అంటున్నాడు. ఏంటి తెలుసా? ఏం చేయాలా అంటున్నాడు. ఏం చేయాలా అంటే వెంటనే చెప్పాడు. నువ్వు నిలబడినటువంటి స్థలం ఏంటంటే పరిశుద్ధమైనది. ద గ్రౌండ్ వేర్ దౌ స్టాండెడ్ ఇస్ హోలీ గ్రౌండ్. కనుక నువ్వు ఏం చేయాలా? నీ చెప్పులు అంటున్నాడు. చెప్పులు, బైబిల్లో చెప్పులు దేని గురించి మాట్లాడతా చెప్పండి. చెప్పులు విడిచేటువంటిది దేని గురించి మాట్లాడతా చెప్పండి. మీకు తెలుసు, అధికారం గురించి మాట్లాడుతుంది. ఎలాగైనా అధికారం, దీనికి కనెక్షన్ ఏంటి అంటే, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవడైతే తన ధర్మం నెరవేర్చాడో, దేవుడు ఇచ్చినటువంటి తనకు తన పుట్టుకను బట్టి తన కుటుంబంలో తనకి ఏదైతే దేవుడు బాధ్యతనిచ్చాడు, జాగ్రత్త వినండి, ఏ సందర్భంలో చెప్తాడు ఏంటంటే, తన సహోదరుడు మరణించిపోతే ఆ సహోదరుని యొక్క కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పతి ధర్మం నెరవేర్చటకై ఆ మిగిలినటువంటి సహోదరుడు ఏం చేయాలా? ఆ పతి ధర్మం నెరవేర్చి తన అన్నకు, తన సహోదరునికి బిడ్డను, కుమారుని ఇచ్చినప్పుడు ఆ చనిపోయినటువంటి సహోదరుని పేరు పెట్టి దాన్ని కొనసాగింపజేయాల. ఇప్పుడు దీని అంతా ఆక్వర్డ్గా ఏం ఆలోచించద్దండి. సింపుల్ లాజిక్ దాంట్లో ఏంటంటే, ఎవరి పేరు, ఏ కుటుంబం పేరు కూడా దేవుని ఎదుట నుంచి తొలగిపోవడానికి ఇష్టం లేదు. ఎవడును నశించుట ఆయనకు ఇష్టం లేదు. దేవుని ఇంటిలో, దేవుని సమాజంలో ఎవరు నశించుట ఇష్టం లేదు. దేవుని ఈ లోకంలో ఉన్నటువంటి వారిలో ఎవరు నశించడానికి ఇష్టం లేదు. అలాగే దేవుని సమాజంలో కూడా ఎవడు కూడా మరుగైపోవడం ఆయనకి ఇష్టం లేదు. కొన్నిసార్లు కొందరు అనుకుంటే ఆయన వస్తే ఎంత, రాకపోతే ఎంత, వాళ్ళు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఎంత అంటే ఇంత కదా. ఆ పతి ధర్మము నెరవేర్చినటువంటి సహోదరుడు ఎవడైతే ఉంటాడో వాడు ఏం చేయాలంట, క్లోజ్ చేస్తున్నాను, 11 అయింది. వాళ్ళు ఏం చేయాలంట, వాడు ఏం చేయాలంటే వాని గవని దగ్గరికి తీసుకొని వస్తారు. తన చెప్పులు తను ఇచ్చేసేయాల. అప్పుడు వాడి ముఖం మీద ఉమ్మి వేస్తారు, చెప్పులు ఇచ్చేస్తాడు. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే, ఎగ్జాంపుల్ గా రూతు గ్రంథంలో జరుగుతుంది. బోవేజు రూతుని విమోచించట కంటే ముందు తనకు దగ్గరగా ఉన్నటువంటి ఒక బంధువు ఉంటాడు. ఆ బంధువు విమోచించలేనటువంటి వాడుగా ఉంటాడు. అప్పుడు తనకి ఇదే జరుగుతుంది. అంటే చెప్పులు ఇచ్చేయడం అంటే ఏంటి చెప్పండి? అధికారం ఇవ్వడం. ఇప్పుడు మీరు చెప్పాలా, అధికారం ఎవరికి ఇస్తున్నాడు యెహోషువ? ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఎవరు ఆయన వచ్చిన ఆయన ఎవరు చెప్పండి? నువ్వు నిలబడినటువంటి స్థలము పరిశుద్ధమైనది, ద గ్రౌండ్ వేర్ ద స్టాండర్డ్ ఇస్ హోలీ గ్రౌండ్ అని చెప్తున్నాడే. ఆ అధికారము, ఆ పరిశుద్ధమైనది అని చెప్పేటువంటి అధికారము ఎవరికి చెప్పండి? కేవలం యేసుప్రభుకు మాత్రమే ఉంది. ఎవరు చెప్పండి? ఆయన యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? నీ అధికారం నాకు ఇవ్వు అంటున్నాడు. యోషువ ఏం చేశాడు? హ్యాపీగా తన చెప్పులు తీసేశాడు, యేసు ప్రభు తన అధికారం ఇచ్చాడు. అంటే ఏం చేస్తాడు యేసు ప్రభు? హీ కేమ్ టు టేక్ ఓవర్. ఎంటర్ అయినాడు. ఇంకా ఏమంటున్నాడు? ఇంకా యోషువను పక్క తప్పుకో అంటున్నాడు. నేను యెహోవా సైన్యములకు అధిపతిగా వచ్చి ఉన్నాను అంటున్నాడు. నేను ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ ది ఆర్మీస్ ఆఫ్ ద లార్డ్. నేను తీసుకెళ్తాను మీరు యుద్ధంలోనికి అంటాడు. అవుతుందండి. లిటరల్ గా యేసు ప్రభు మన యుద్ధాలు చేస్తాడు. ఈ కట్టుకునే కట్టుకథలు కాదు, ఇది చెప్పుకునేటువంటి మాటలు కాదు, బాగా ప్రాత పలుకుతున్నాయని చెప్పుకునేటువంటి సంగతులు కాదు, ఇది కవిత్వం లాంటి సంగతులు కాదు ఇవి. ఏమన్నాడు యెహోషువ? నువ్వు తప్పుకో, నేను ఈ సేనలకు అధిపతిగా నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు.
హ్యాపీగా యెహోషువ ఏం చేశాడు, తన అధికారం యేసు ప్రభుకి ఇచ్చేసాడు. మీకు ఒక డౌట్ రావాలా అన్న, ఇంత క్రితం మీరు అన్నారు యెహోషువ అంటే పరిశుద్ధాత్మ దేవుడు, లేదంటే మనలో మార్పు వచ్చినటువంటి కొత్త జీవితం, పునరుత్థాన జీవితం. మరలా మీరు బయట ఇప్పుడు చెప్తున్నది కూడా యేసు ప్రభు. ఇది ఎట్లుందంటే యేసు ప్రభు ఎదురు అడుగు నిలబడినట్టుగా కనపడుతుంది. బయట ఒక యేసు ప్రభు ఉన్నాడు, అవునా? చాలా సార్లు ఈ లోపల ఉన్న యేసు ప్రభు యొక్క అనుభవం, అంటే లోపల ఈ యేసు ప్రభు యొక్క పని, ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని, పునరుత్థానం యొక్క పనిలోనికి మనం రావడానికి మనకి కష్టము, డిలే అవుతుంది. డిలే చేస్తుంటాం, నష్టం చేసుకుంటాం. కానీ ఇది వచ్చిన తర్వాత కూడా ఒక అడుగు ఉంది. అదేంటి తెలుసా? దీని తర్వాత కూడా యేసు ప్రభు యొక్క నాయకత్వం కిందికి రావడము. భక్సింగ్ గారు ప్రార్థనలు వింటే వి కమాండర్ యువర్ హెడ్షిప్ అంటాడు, నీ శిరసత్వం కిందికి వస్తున్నాం అంటాడు కదా. అంటే ఎక్స్టర్నల్లీ బయట ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి, బయట ఉన్న సంగతులను, బయట ఉన్న మనుషులను, ఆ శత్రువు సైన్యములు, వీటన్నిటిని ఎదుర్కోవడానికి నీ ప్రభుత్వం కిందికి వస్తున్నా. ఈ లోపల ఉన్నది ఏంటి? ప్రభా, నా శరీరమును, నాకున్నటువంటి అడ్డు ఆటంకాల అభ్యంతరాలు, నా శరీరమును జయించుటకై ఏంటంట నీ ఆత్మ, నీ పునరుత్థాన బలము. కానీ ఇప్పుడు గలపటున్నటువంటి శత్రువులను జయించుటకై, వాటి మీద విజయం కోసం కూడా ఏం చేస్తున్నాను అంటున్నాడు, నేను నీకు నా యొక్క సమస్తమైనటువంటి అధికారం అప్పగించుకుంటాను అంటున్నాడు. ఈ స్టెప్ నుంచి ఆయన తీసుకున్న దగ్గర నుంచి అధికారము, యేసుప్రభు ఎంటర్ అయి తీసుకున్న దగ్గర నుంచి అధికారం, నౌ హీఈస్ ద హెడ్ ఓవర్ ఆల్ థింగ్స్. ఇప్పుడు ఆయన అన్నిటికీ మీద శిరస్సు అయిపోయినాడు, అనుభవంలో శిరస్సు అయినాడు. ఇక్కడి నుంచి మీకు విజయాలు కనపడతాయి. వచ్చే వారం ప్రభు ఇంకా మనకు సహాయం చేస్తే ఆ 3 యుద్ధాల యొక్క నియమం మనం నేర్చుకోవడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేద్దాము. ఇకలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనసారిని సాగిలు పడుతూ ఉన్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినందుకు స్తోత్రములు. మా పర్యాయము నీ కుమారుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి రక్త ప్రోక్షణ కిందకి వస్తా ఉన్నాం. ఈ రాత్రి కూడా ప్రభు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, అందుని బట్టి స్తోత్రములు. దయగల తండ్రి, ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి నీ యొక్క నడిపింపును బట్టి స్తోత్రములు. దయగల తండ్రి, మరి యుద్ధ నియమములో ఒక చివరి నియమం ప్రభా, తిరిగి ప్రభా మరి నీ నాయకత్వము, నీ ఏర్పాటులోనికి రావాలని మీరు చెప్తూ వచ్చారు. అందుని బట్టి స్తోత్రంలో ప్రభా, మేము కూడా ఆ రీతిగా అనుభవంలోనికి వీటిలో ప్రవేశించగలిగే సహాయం చేయండి. యెహోవా సైన్యముల యొక్క అనుభవంలోనికి మేము రాగలను సహాయం చేయండి. ఇజ్రాయేలీల పిల్లలు ఆ సంతతి అనేటువంటి ఆ అనుభవం నుండి దాటి యెహోవా సైన్యముగా మేము రూపుదిద్దబడగలటకు సహాయం చేయమని ప్రార్థిస్తాము. ప్రభా, మన అందుబాటులో విత్తబడిన వాక్యానికి నీరు గట్టి ఫలింపజేయండి. ఈ ప్రజలు, ప్రత్యేకంగా యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, వారి యొక్క సందేహము, వారి యొక్క భయాలు, వారి యొక్క అక్కర్లు, వారి యొక్క శ్రమలు, వారి యొక్క ఆటంకాలు అన్ని ఎరిగిన దేవుడు అవుతండి. వాటన్నిటి నుంచి కూడా నీ ప్రజల్ని గొప్ప విడుదలిచ్చి ప్రభా, యెహోవా సైన్యముల అధిపతిగా మా ముందుండి మీరు నాయకత్వం వహించి ప్రభా, ఆ దూసినటువంటి కత్తి ధరించినటువంటి వాడుగా మా యుద్ధములు ప్రభా మీరే జరిగించమని, నీకు అప్పగించుకుంటూ మాకు సహాయం చేయమని, రేపటి ప్రవచన పరిచయ కొరకు సిద్ధపరచండి. ఈ రాత్రి విశ్రాంతిని ఇవ్వమని ఆ ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడే నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.